న్యూస్కి స్వాగతం. బడా రాజకీయ నేతలను చీటింగ్ చేసి డబ్బులు వసూలు చేసిన తోట బాలాజీ నాయుడు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని తోట బాలాజీ నాయుడు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ జిల్లా కిల్లంపూడికి చెందిన బాలాజీ నాయుడు బీజేపీ నాయకుడు సూర్యనారాయణకు ఫోన్ చేసి తన పేరు సంజయ్ కుమార్ అని, విజయవాడ నుండి ఫోన్ చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో పీఎం యోజన పథకం ద్వారా లోన్లు ఇప్పిస్తానని మాయమాటలతో నమ్మపలికి సూర్యనారాయణ నుండి తన అకౌంటుకు 1,29,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. కొన్ని రోజులకు తాను మోసపోయానని గ్రహించిన బీజేపీ నాయకుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాలాజీ నాయుడును పోలీసులు అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మార్కాపురం డీఎస్పీ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ 1999లో చదువు పూర్తి చేసుకున్న బాలాజీ నాయుడు ఎన్టీపీఎస్లో ఇంజనీరింగ్గా ఉద్యోగంలో చేరాడని, 2007లో అవినీతి కేసులో ఏసీబీ అరెస్ట్ చేయడంతో జైలుకు వెళ్లి ఉద్యోగం పోగొట్టుకున్నాడని డీఎస్పీ తెలిపారు. తన ఉద్యోగం పోవుటకు రాజకీయ నాయకులే కారణమని భావించిన బాలాజీ నాయుడు అప్పటి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యేలతో పాటు మంత్రులను, వారి అనుచరులను టార్గెట్ చేసుకుని ఇదే విధంగా డబ్బులు వసూలు చేస్తుండగా ఇతనిపై 33 కేసులు నమోదయ్యాయని డీఎస్పీ తెలిపారు. 100 మందికి పైగా రాజకీయ నాయకులు ఇతని బాధితులు ఉండగా ఇందులో హేమీలైన బడా నాయకులు కూడా ఉన్నారని, అతనిపై కేసులు పెడితే తమ పరువు పోతుందని వారెవరూ కేసులు పెట్టలేదని డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. పిఎంఆర్ యోజన ఆవాస యోజన లేదా ఉద్యోగం ఏదో చెప్పి మీకు దాదాపు 60 మందికి సబ్సిడీ కింద ఒక్కొక్కరికి 10 లక్షలు వస్తాయి. సబ్సిడీ కింద ఒక 5 లక్షలు కట్ అవుతాయి. ఇంకొక 5 లక్షలు మాత్రమే కట్టాల్సి వస్తుంది. అది శాంక్షన్ అవ్వాలంటే మీరు కొంత 2,100 అంత మనిషికి ఇంత వేస్తే అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కూడా పెద్ద ఐడియా ఉండదు. సో కాబట్టి మీకు గ్రాంట్ మంజూరు అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అది నమ్మి దాదాపు 1,20,000 రూపాయలు ఇతను చెప్పిన అకౌంట్కి అందరూ ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడి నుంచి సబ్సిక్వెంట్గా అది మోసపోయానని అతను గుర్తించడం జరిగింది. ఇంతకుముందు కూడా కంప్లీట్గా ఒక్క రాజకీయ నాయకుల్ని, ఎమ్మెల్యేలని, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలని, లేకపోతే ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని, తర్వాత కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు కానీ అంతకుముందు చేసిన చాలామంది మంత్రుల్ని ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా 2009 నుంచి కూడా ఈ తోట బాలాజీ నాయుడు అని ఇతను ఒక ఎంప్లాయీ, ఇంజనీర్, ఎన్టీపీసీలో పనిచేస్తా ఈ అవినీతి కేసుల్లో ఇరుక్కొని ఉద్యోగం పోగొట్టుకున్నారు. దానికి సంబంధించి ఏదో పొలిటికల్ వాళ్ళే అతన్ని టార్గెట్ చేశారు, వాళ్ళ వల్లే ఉద్యోగం పోయిందని నాకు తెలిసి ఇంటెన్షనల్గా పొలిటికల్ పర్సన్స్ని టార్గెట్ చేసి సుమారు ఒక 100 మంది రాజకీయ నాయకులని ఇతను మోసం చేశారు. చాలామంది నేను మోసపోయాను అని చెప్తే కొంచెం అగౌరవంగా ఉంటుందని చెప్పేసి సైలెంట్గా ఉంటారు. కానీ అందరూ కూడా కేసులు కూడా పెట్టలేదు. కానీ కేసులు పెట్టినవి దాదాపు 32-33 కేసులు ఇతని మీద ఆల్రెడీ కొన్ని డిస్పోజ్ అని, కొన్ని పెండింగ్లో ఉన్నాయి, కొన్ని ట్రయల్స్లో ఉన్నాయి. దాంట్లో ఇక్కడ చాలామంది ఇతనికి తెలియని రాజకీయ నాయకులు ఎవరు లేరు. ఏ నియోజకవర్గం, ఏ నాయకుడు ఏందనేది క్షుణ్ణంగా చేసి ఏదో ఒక మాట, సో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు. ఏదో ఒక కార్యక్రమంలో ఏదో ఒక స్కీమ్ పేరు చెప్తాడు. ఆ స్కీమ్కి సంబంధించి కొంత అమౌంట్ కడితే గ్రాంట్ అవుతుంది, మీకు మంచి పేరు వస్తుంది, మీ నియోజకవర్గంలో మంచి నేమ్ వస్తుందని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా నమ్మిస్తాడు. సో దీనికి సంబంధించి రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా సో ఇలా నేను మోసపోయానని పక్క రాజకీయ నాయకుడు చెప్పినా కానీ అందరికి కూడా అవేర్నెస్ వచ్చేది. ఎవరికి వాళ్ళు పోతే పోయిందిలే అని చెప్పి సైలెంట్గా ఉండటం వల్ల ఇతను ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసేది. ఇతని పేరు అందరికీ తెలిసిన పేరే, తోట బాలాజీ నాయుడు అంటే పొలిటీషియన్స్ అందరికీ కూడా సుపరిచితమైన పేరు. ఆల్రెడీ ఇతను చాలా దగ్గరలో అరెస్ట్ అయినప్పుడు కూడా చాలా యూట్యూబ్లో కూడా ఇతని అరెస్ట్ గురించి ఉన్న పర్టికులర్స్, ఇతను పలాంటి అరెస్ట్ అయ్యాడనేది న్యూస్ అన్నీ కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఎర్రగొండపాలెంని టార్గెట్ చేసి ఎర్రగొండపాలెంలో
ఇప్పుడు నేను చెప్పిన పేరు ఒకటే, కానీ నాకు తెలిసి ఇక్కడ కూడా ఒక ఇద్దరు ముగ్గురు రాజకీయ డబ్బులు పోగొట్టుకున్నారు. సో ఒకరే రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఆ ఒక్కరి పేరు మీ దగ్గర ఉదాహరిస్తున్నా.